ఎవరిని అడిగినా ఏమి ఇవ్వకపోవచ్చు మాత్రము యేసుని అడిగితే మాత్రం నీకు ఇచ్చును గాక అడగమంటున్న మాట. సరే, పుట్టినది మొదలుకొని ఒక్క మనుషుడు పుట్టాడు. హల్లెలూయా. పుట్టినది మొదలుకొని ఒక మనుషుడు ఉన్నాడు. తన జీవితంలో పుట్టకే కుంటితనంగా ఉన్నాడు. ఈరోజు ఆలోచించు, నీ పుట్టకగారు పశులో పాపముల కన్నది మన తల్లిదండ్రులు. నా తల్లి నా పాపముల గర్భం ధరించగా అంటాడు భక్తుడు దావీదుడు. ఈ రోజున నీ మొదటి యొక్క పాపమైన స్థితిని యేసు నామములో ఏనాడైతే ప్రభు నటించుకుని అనుకున్నామో నీ పాపములన్నీ కూడా తొలగిపోయినవి. హల్లెలూయా. అడుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఇప్పుడు ఈ రోజున. లోక సంబంధాలు కలిగి అనుకోవాల్సిన అవసరం లేదు. నీవు యేసుని ఎప్పుడైతే అడిగినావో నీ ఆత్మీయ స్థితిలో నీ పరిస్థితులను చూసిన దేవుడంట నీ ఆత్మీయ స్థితి ఎదుగుదల కలిగినవాడంట నీకే అవసరం అడుగు. హల్లెలూయా. ఏమడగాలంటే మొదలుగా ప్రభువా నా అంతం ఎంతవరకు నేను ప్రభువా నేను ఎలాగో జీవిస్తున్నా ప్రభువా నా ఆశ ఏంటంటే దేనికైతే ప్రభా శిల్పిగా నిర్మాణకాడైనాడు ఆ పునాదాల పట్టణం ఎదురు చూసే వరకు ఉండాలి. ప్రజల్లో హల్లెలూయా అనుకున్నాడట. అడుక్కుని బ్రతకటం అనుకున్నాడు. చాలా మంది తీసుకొస్తున్నారు, వదిలిపెట్టి వెళ్తున్నారు. ఆ సమయంలో పగలు 3 గంటల ప్రాంతాలలో పేతురు యోహాను కలిసట దేవాలయానికి కూర్చున్నారు. రైతుల్లో పగలు 3 గంటల ప్రాంతాల్లోనగా అడుక్కునే వ్యక్తి మందిరం దగ్గర విన్నాడు. చూస్తున్నాడంట. అయ్యా అడిగాడంట. ఏమడిగాడు అక్కడ? ఆయన తన శారీరక సంబంధమైన వాటిని అడుగుతున్నాడు. హల్లెలూయా. తన బ్రతుకుదల కోసం అడుగుతున్నాడు. హల్లెలూయా. తన జీవన కోసం అడుగుతున్నాడు. హల్లెలూయా. ఆ సమయంలో నా బ్రతుకు ఇంతే, నేను కుంటివాను కాబట్టి నా జీవితం కుంటిగానే ఉంటున్నది, నేను లెగలేను నిలవలేను అనుకుని ఆలోచించుకుని ఈ స్థితిలోనే ఆయన బ్రతకించాలనుకున్నట్ట వాళ్ళు అడిగిన వాడిగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సంగమా, ఈ వ్యక్తి అడిగింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. వాళ్ళంటే చూశాడంట మెట్టులు ఎక్కుతున్న సమయంలో దేవాలయ క్రింద ఉన్న వ్యక్తిని చూసట తేరి చూసేను. హల్లెలూయా. నువ్వు మందిరానికి వచ్చి యేసయ్య పట్లర్గా చూస్తున్నాడు. తేరు చూసేవాడు విన్నాడు, నిన్ను చూసేవాడిగా విన్నాడు, నీ పరిస్థితిని చూసేవాడు విన్నాడు. ఈ తెల్లవారుజామంటున్నమాట చూసిన వెంటనే నేను అనుకున్నానంట ఏదో డబ్బులు వేస్తాడు అనుకున్నాను, ఏదో 2 బంగారాలు వేస్తామనుకున్నారు. వాళ్ళు ఏమన్నా తెలుసా, మా దగ్గర ఏమీ లేవు కానీ ఒకటి మాకు కలిగింది యేసు నామములో లే అన్నారంతే. ప్రజల్లో హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో బాధల వంటి కృంగిపోతున్నావా యేసే లేమంటూ ఉన్నారు. సమస్యలను కృంగిపోతున్నావా యేసే లేపవాడికి వచ్చినాడు. చింతలో వండి నువ్వు వేదన చెందుతున్నావా చింతలో నీ జీవితాన్ని ప్రభావ ఆనందం కలగ చేయబడును గాక. ఆమేన్.